వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అనంతరం ఉన్న సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ దగ్గర రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశమైంది. ఒక 3-4 సార్లు సమావేశమైన తర్వాత ఏవైతే సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాటిని ఇక్కడే పరిష్కరించుకుందాం, కేంద్రానికి కోర్టులకు వెళ్ళినా ఉపయోగం పెద్దగా ఉండట్లేదు, ఒకవేళ కేంద్రానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే పరిష్కరించుకోమని చెప్తున్నారు కాబట్టి ఇక్కడే సానుకూల వాతావరణంలో పరిష్కరించుకుందాం అనే ఒక అవగాహనకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఎంతవరకు ఆ సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అనేది మాట్లాడుతాం. రెండోది, కేంద్ర బడ్జెట్ కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత అసంతృప్తి ఉన్న విషయం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే బడ్జెట్ బాగానే ఉంది కానీ మనకి ఒరిగింది ఏమీ కనిపించట్లేదు, అనేక పథకాలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలని మోడల్ గా తీసుకోవాలని ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో చెప్పినా వాటికి సంబంధించి కేటాయింపుల ప్రస్తావన లేదు. అలాగే ఎయిమ్స్ అడిగాము, ఐఐఎం అడిగాము, వాటి గురించి కూడా ఇవ్వకపోవడం కొంత నిరుత్సాహపరిచిందన్నారు. అలాగే కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ప్యాకేజీకి సంబంధించి ఏమన్నా చట్టబద్ధత అవసరం లేదా ఇంకా విభజన తర్వాత కేటాయింపులకు సంబంధించి కొంచెం ఎక్కువ స్థాయిలో ఆశించిన ఆ రకంగా లేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత, సంపాదకులు జాయిన్ అవుతున్నారు. అలాగే ఆదిమూలపు సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతున్నారు. సంతనోతలపాడు నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా నరసింహరావు గారు, బడ్జెట్ అలొకేషన్స్ గురించి మాట్లాడుకుందాం, సమస్యల పరిష్కారం తర్వాత వెళదాము. అంటే ఓవరాల్ గా ఇది పేదలకు మేలు చేసే బడ్జెట్ లో ఉంది, లేకపోతే ప్రో బడ్జెట్ లుగా అన్ని రంగాలకి ప్రో బడ్జెట్ లో ఉందని ఒక రకమైన ఒక విశ్లేషణ వచ్చింది, పెద్దగా వ్యతిరేకత రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి ఆశించిన స్థాయిలో లేదా, రైల్వేల అంశం చూసుకున్నా లేకపోతే విడిగా కేటాయింపుల అంశం చూసుకున్నా బడ్జెట్ లో వ్యతిరేకించాల్సింది, దాన్ని విమర్శించాల్సింది అసలు ఏమాత్రం కూడా లేదు. కానీ అది యథాతథ స్థితిని కొనసాగిస్తుంది. కొత్త మార్పులు, తీవ్రమైన మార్పులు ఏమి తీసుకురాదు. పైగా మొన్న ఒక 2 నెలల క్రితమే నోట్ల రద్దు వలన ప్రజలంతా కూడా ఎన్నో కష్టాలు అనిపించారు. ఎస్పెషల్లీ రైతులు వాళ్ళు పండించిన పంటలకి కొనుగోలుదారులు లేక వాళ్ళ కూరగాయలు కానీ, పళ్ళు కానీ, లేక కోడిగుడ్లు ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ, మిగతా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. అసలు దాని గురించి అసలు మెసేజ్ లేదు. ఆయన మోడీ గారు అంతకుముందు ఉపన్యాసాలు చెప్పారు, 50 రోజుల్లో మీకు అందరికి ఉపయోగం జరగకపోతే మీరు నన్ను భరించొద్దు, నన్ను ఏమైనా చేయండి అని ఆయన చెప్పారు. అలాంటిది 50 రోజులు అసలు ఆ విషయం లేదు. అసలు నోట్ల రద్దు విషయం అసలు జరగనట్లే మాట్లాడాడు ఈయన. తర్వాత దాదాపు ఈయన వ్యవహారం చూస్తుంటే క్లూలెస్ అనిపిస్తుంది. అసలు గ్రోత్ ఇంజిన్స్ ఏంటి, దేశాన్ని ఇటు నడిపించదలుచుకున్నారు, దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారా, ఎలా నడిపిస్తున్నారు, మీరు ఏ గమ్యం వైపు ఏ మార్గం వైపు వెళ్తున్నాం అన్నది ఆయనకి క్లూలెస్ గా ఉన్నారు ఆయన. అసలు గ్రోత్ ఇంజిన్స్ ఏంటి దేశంలో, మీరు ఉపాధి కల్పించబోతున్నారా ఎక్కువ మందికి, దానికి అనుగుణమైన మార్పులు ఏమైనా చేస్తున్నారా, ఎక్కువ మందికి అందరికీ విద్యావంతులు చేస్తున్నారా, నిరక్షరాస్యత రూపమాపుతున్నారా, పేదరికం మీద యుద్ధం ప్రకటిస్తున్నారా, ఏం చేయబోతున్నారు మీరు రాబోయే ఏడాది కాలంలో కానీ తర్వాత కానీ మీరు ఏం చేయబోతున్నారు? ఒక గ్రోత్ ఇంజిన్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ పర్యాటక రంగం ఉంది, విపరీతంగా మనం అతి తక్కువ పెట్టుబడితో అతి ఎక్కువ ఆదాయాన్ని పొందేది పర్యాటక రంగం. దాని గురించి ఏమైనా చేశారు? అసలు దేని గురించి వాళ్ళు క్లూలెస్ అయిపోయారు. అలాగే వాళ్ళు ఎట్టో జిఎస్టీ వస్తుందని ఎక్సైజ్ మీద వాటి మీద ఎక్కడ డ్యూటీలలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో కొంత తగ్గించారు, ఇంకా సులభతరం చేశారు ట్యాక్స్. దీన్ని కూడా ఆయన చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఆయన 10 సార్లు చెప్పారు ట్యాక్స్ కంప్లైంట్స్ లేదని. ట్యాక్స్ కంప్లైంట్స్ సంవత్సరానికి 1,20 లక్షల మంది కార్లు కొంటున్నారు, కానీ కంప్లైంట్స్ 24 లక్షల మంది ఉన్నారు. అంటే ఏంటి, అసలు ఆయనకి ట్యాక్స్ ఎలా రాబట్టాలి, ప్రజల నుంచి ట్యాక్స్ ఎలా పొందాలనే తప్ప వాళ్ళ పేదరికం ఏ స్థాయిలో ఉంది మన దేశంలో. దాదాపు 40% బిలో ది పవర్టీ లైన్ ఉన్నారు. మొత్తం ప్రపంచంలో పేద అందరిలో ఇక్కడే సగం మంది ఇక్కడే ఉన్నారు. అలాగే నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు. ఒక చిన్న విషయం యువత, హై స్కూల్ విద్య పూర్తి చేసిన వాళ్ళు 125 కోట్ల జనాభా ఉంటే మనకి హై స్కూల్ విద్యను పూర్తి చేయగలిగిన వాళ్ళు 15 కోట్ల మంది. అంటే 110 కోట్ల మంది హై స్కూల్ విద్యను దాటి చదవలేకపోతున్నారు. అలాగే ప్రైమరీ స్కూల్ కూడా చదవని వాళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు దేశంలో. అయినప్పుడు అసలు దీని గురించి ఇది అతి తీవ్రమైన సమస్య. హెల్త్, ఎడ్యుకేషన్ అతి ముఖ్యమైన సమస్యలు భారతదేశానికి కానీ ప్రపంచం అంతా చెబుతున్నారు, భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు. కానీ అధికారులు ఉన్నాయన ఈ రెండింటిని గురించి అసలు పట్టించుకోవాలి, రెండింటిని జోలికెళ్ళా. ఆయన ఎప్పుడు ఐఐటీలు, ఐఎంలు పెడతారు, కానీ కింద అసలు మామూలు ఎడ్యుకేషన్ లేదు. సస్తాంటి జనం మామూలు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామని ధ్యాస లేదు. సో ఇది ఓవరాల్ పిక్చర్ అయితే నరసింహరావు గారు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఆశించిన స్థాయిలో రాలేదా? ఇప్పుడు ప్యాకేజ్, చట్టబద్ధతో వీటి గురించి ఒక అంశం, లేకపోతే విభజన తర్వాత ఇంకా రావాల్సిన కేటాయింపుల గురించి కొంచెం ఎక్కువ స్థాయిలో ఏమన్నా కనీసం అంకెలన్నా వినిపిస్తాయంటే అది లేదు ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణలో అయితే మరి ఆర్థిక మంత్రి ఇది తెలంగాణ ప్రజల కోటి ఆశలను ఆవిరి చేసే బడ్జెట్ లాగా ఉంది,
ఎలకేషన్ సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు తెలుగు రాష్ట్రాలు. అసలు ఏది కూడా ఏ రాష్ట్రానికి ప్రపంచం దేశం మొత్తం మీద ఉన్న ఏ రాష్ట్రానికి కూడా ఇవాళ పైగా గొప్ప విషయం ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో మనం గెలవాలి, వాళ్ళకి ఎంతో కొంత ఆశ చూపించాలన్న భావన లేకుండా అది చాలా కంపోజ్ గా చేశారు. ఏ రాష్ట్రాలు కూడా ప్రత్యేకించి ఫేవర్ చేసిన సందర్భం ఎక్కడ కనపట్ల. అలా మనం అడుగుతుంటే అది అక్కడ ఉత్తరప్రదేశ్ పంజాబ్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏమి చేయాల, ఇక్కడ కూడా చేయాల, రాష్ట్రాలకి ఏమి చేయట్లేదు మేము. ఎందుకంటే 40% ఇస్తున్నాం రాష్ట్రాలకి మా నిధుల్లోంచి, అందువల్ల రాష్ట్రాలకి ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి లేదన్నది వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నారు. అదే వాళ్ళ ఒక ఉద్దేశం కూడా. కానీ ఇప్పుడు మొట్టమొదటి మోడీ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మినిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అని చెప్పారు. వాళ్ళు ఏంటి మాక్సిమం గవర్నమెంట్, మినిమం గవర్నెన్స్, అసలు అన్ని కూడా వాళ్ళ చేతులు పెట్టి కూర్చోవడం ఎందుకు? డీసెంట్రలైజ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ లో ఒక విషయం చెప్పారు, 5 లక్షల కోట్లు గ్రామీణంగా స్థానిక సంస్థలన్నిటికీ నేర్గిస్తామని లాస్ట్ ఇయర్ చెప్పారు. మనం కూడా మాట్లాడుకున్నాం, లాస్ట్ ఇయర్ చెప్పారు 5 లక్షల కోట్లు ఇస్తామని. అంటే మనం అందరూ సంతోషించాం. అంటే ఒక విలేజ్ ఒక ₹1 నేరుగా వస్తాయి. అక్కడ పంచాయతీ సర్పంచ్ గానీ వాళ్ళు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంటుందని అసలు దాని గురించి ప్రస్తావన లేదు. లాస్ట్ ఇయర్ అసలు ఏం మాట్లాడారు దాని గురించి అసలు ఎక్కడ ప్రస్తావించిన పాపాన పోలా వీళ్ళు. రైట్ అండి. మనతో పాటు జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే ప్రభాకర్ గారు. రైట్, వారితో మాట్లాడే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒకటి ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమైన, ఈటెల రాజేందర్ అయితే బహిరంగంగానే వారు వ్యాఖ్యానించారు. అంటే బడ్జెట్ బాగానే ఉంది కానీ మనకు ఒరిగింది ఏమిటి? నోట్ల రద్దుకు సంబంధించి ఏ రాష్ట్రం చేయనంత స్థాయిలో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయనంత స్థాయిలో మీరు సపోర్ట్ చేశారు. కానీ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, ఇప్పుడు ఎయిమ్స్ కానీ ఐఏఎం విషయంలో కానీ. అవును, మీరు చూడండి 21 లక్ష కోట్ల బడ్జెట్ అంటే లాస్ట్ ఇయర్ కు ఇప్పటికీ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కు. 19 lakh చేంజ్, ఇప్పుడు 21 lakhs. అయితే ఇదంతా ఎంత మాయగా ఉందంటే చూసేదానికి ఏమో అన్నిటికీ కేటాయించినట్టుండు, కానీ మౌలిక రంగాలు ఇప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క మూల ఉద్దేశం ఏంటి? బీద వాళ్ళని పైకి తీసుకురావాలి, రైతులను పైకి తీసుకురావాలి. ఏదైతే విద్య, ఇప్పుడు భారతదేశంలో దాదాపు 65% ఆఫ్ ది పాపులేషన్ 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు. కాబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించాలా, ఎక్కువ కేటాయించారు. నైపుణ్య శిక్షణ సంబంధించి కొంత అవన్నీ జరుగుతుంది. నైపుణ్యం అనేది ఏమంటున్నారు, అక్కడక్కడ పెడతా ఉన్నారు. ఆ సెంటర్లతో కాదు, నిజంగా ప్రాథమిక విద్య అక్కడి నుంచి రావాలా, ప్లస్ కాలేజ్ ఎడ్యుకేషన్ కాలేజెస్కి ఏ విధంగా చేయాలని ఉండాలి, అది అక్కడ లేదు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మౌలిక విషయాలు ఏమున్నది, ఇరిగేషన్ అనేది. ఇప్పుడు మనం చూసాము, సుప్రీంకోర్టు ఏమున్నది, రైతుల ఆత్మహత్యకు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, మీ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తుంది అన్నారు. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలుగుతుంది? ఈ రోజు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి పెద్ద ఎత్తున 1 కోటి ఎకరాలకు నీటి వసతి కల్పించడానికి చేస్తా ఉంది. కానీ దానికి ఎలాంటి సహాయం లేదు. మీరు చూడండి, హౌసింగ్ పెద్ద ఎత్తున చేస్తుంది. వాళ్ళు ఏమన్నారు, 1 కోటి ఇండ్లను మేము కడతాము, మొత్తం 80 లక్షలు. కానీ మరి ఇక్కడ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతూ ఉన్నది. మరి దానికి మేము ఈ విధంగా చేస్తామని అనలేదు. మీరు లోనింగ్ తీసుకోండి చేయండి అని అంటున్నారు. తాగునీటికి పెద్ద ఎత్తున మిషన్ భగీరథ, మన PM గారే వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రతి ఇంటికి మీరు ఇచ్చేది ఇది చాలా మొత్తం దేశము, నేను ఎట్లయితే గుజరాత్లో చేశాను మీరు చేస్తా ఉన్నారు, దేశం మొత్తం చేయన్నారు. మరి ఈ విధంగా చేసినప్పుడు ఏమైనా తోడ్పడుతుంటారా? ఇది కొత్త రాష్ట్రం కానీ ఎలాంటి లేదు. దీంట్లో ఏమనిపిస్తుందంటే చూసేదానికేమో బాగా ఉంది, ఇంకోటి విద్య SC STలకు మేము ఏదో చేస్తున్నా ఉన్నారు. కానీ ఆల్రెడీ ఈ రాష్ట్రము ప్రతి SC ST విద్యార్థికి ఎవరైతే విదేశ విద్య కావాలంటారో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మౌలికంగా ఈ యొక్క రంగాలకు మేము ఈ విధంగా కేటాయిస్తాము. ఏ అయితే రాష్ట్రాలు చేస్తున్నారో వారికి మీరు ఎయిమ్స్ ఐఏఎం విషయంలో కొంచెం అసంతృప్తి చెందారు. జావదేకర్ దగ్గర విజ్ఞప్తి చేశారు, ప్రధానమంత్రిని కలిసి చేశారు. కేటీఆర్ గారు ఒక 1 వీక్ బ్యాకే పోయి చెప్పారు ఈ విధంగా కావాలని. ప్లస్ రైల్వేలో కూడా మీరు 1,30,000 కోట్లు ఇస్తామని అంటున్నారు. కానీ 1,730 కోట్లు కానీ ఎప్పటి నుంచో ఇక్కడ వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలన్నారు, దానిది ఊసేలేదు. కాబట్టి దీంట్లో అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఏమనుకుంటున్నారంటే వారి ద్వారా వారే ఏదో చేస్తే ప్రజలకు అందాలని అనుకుంటున్నారు. కానీ రాష్ట్రాలు చేసే వాటి ద్వారా ప్రజలను ఏదైతే చేయాలనో, అంటే వారి యొక్క ఆశలను మనం పైకి తీసుకురావాలనే ఒక దృక్పథం లేకుండా డైరెక్ట్ గా మేమే చేయాలనేది ఒకటి ఉన్నట్టు దీంట్లో కనపడుతుంది. ఎందుకంటే చూడండి, ఏదైనా ఒక రాష్ట్రం ఒక కార్యక్రమం చేస్తుంది, దాన్ని సపోర్టింగ్ చేస్తే ఆ విధంగా బాగుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏం చేయలేదు కదా. కాబట్టి ఇక్కడ నిజంగా చెప్పాలంటే తెలంగాణకైతే దీని ద్వారా ఏమి రాలేదు. ఎందుకంటే మాట్లాడదాం ఎందుకు ఇట్లా జరిగింది అనేది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి ఫోన్ లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ లో
పెద్దగా వనగూరింది ఏమీ లేదు. బడ్జెట్ బాగానే ఉంది కానీ పెద్దగా మనకు వచ్చింది లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజేంద్ర అయితే బహిరంగంగానే తెలంగాణ ప్రజల కోటి ఆశలను ఆవిరి చేసేలా ఉంది, కేంద్రం చూపు మనకన్నా పొరుగు వాళ్లపైనే కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. మీ రెస్పాన్స్ ఏంటి? ముందుగా ఇది జాతీయ బడ్జెట్, దీంట్లో స్టేట్ స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఏమి చెప్పినటువంటి విషయాన్ని మనం చూడలేదు. అదే సమయంలో తెలంగాణకి గతంలో కంటే పన్నుల వాటాలో కానీ మిగతా అంశాల్లో కానీ ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ కేటాయింపు జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. పోయిన 2.5 years లో కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలంటే అది మిషన్ కాకతీయకు సంబంధించి కానీ, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, మిగతా అన్నిట్లలో ఈ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. ఏదైతే ప్రామిస్ చేశారో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా మోడల్ గా తీసుకోవాలని, వాటి గురించి అసలు ప్రస్తావన కానీ కేటాయింపులు కానీ చెప్పలేదనేది ఒక భావన. నేను ముందు చెప్పాను కదా మీకు, పెద్ద ఎత్తున ఈసారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసము సెపరేట్ గా 40,000 కోట్లతోటి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో 64,000 కోట్లతోటి జాతీయ రహదారులు వాటికి బడ్జెట్ కేటాయించారు. మౌలిక సదుపాయాల కోసం దేశం మొత్తం కోసం 3,69,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రైల్వే లైన్లు కొత్తగా 3,900 రైల్వే లైన్లు వేయబోతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిలో తెలంగాణ యొక్క వాటా ప్రత్యేకంగా ఉండబోతుందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. జరగలేదు ఎయిమ్స్ అనేది ఈసారి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ గతంలో ఎయిమ్స్ కోసము కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అప్పుడు హర్షవర్ధన్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమయంలో ఇక్కడ నుంచి ఒక ప్రతిపాదన అనేది ముందుకు వెళ్ళలేదు. కాబట్టి అది ప్రాసెస్ ఓరియంటెడ్ ఇష్యూ కాబట్టి కొంత లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఈసారి కాకపోయినా అంతే కదా. మీరు అప్పుడు ఇనిషియల్ గా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎయిమ్స్ కావాలని చెప్పేసి అప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ప్రతిపాదన అనేది కొంత ప్రాసెస్ ఓరియంటేషన్ అనేది లేకపోవడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పదలుచుకోలేదు. ఈసారి జార్ఖండ్ కి మరొక చోటు ఇచ్చారు. ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ లో తెలంగాణ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వైఫల్యం చెందలేదు అన్నారు వారు. చూడండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, ఎట్లా చూస్తున్నారు? అసలు ఈ బడ్జెట్ మరి వారు నరసింహరావు గారే దీనికి విమర్శించేది ఏం లేని చెప్పి అన్ని విమర్శలు మొదలుపెట్టారు. ఈరోజు మేమేమైనా మాట్లాడితే మళ్ళీ అభివృద్ధి అంటారని చెప్పి మామూలుగా వాస్తవం గమనించినట్లయితే ఇది టెక్ ఇండియా అని చెప్పి మొదలుపెట్టారు. ఈ బడ్జెట్ కు పేరు పెట్టారు టెక్ ఇండియా బడ్జెట్ అని. అంటే ఇంతకుముందు డిజిటల్ ఇండియా అయిపోయింది, మేక్ ఇన్ ఇండియా అయిపోయింది, స్వచ్ఛ భారత్ అయిపోయింది. ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా ఇది 4వ బడ్జెట్. ఈ 4వ బడ్జెట్ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందిగా ప్రజెంట్ చేస్తున్న బడ్జెట్ 4వ బడ్జెట్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఇచ్చిన హామీల్లో వాళ్ళు కేటాయింపులకు ఇంకా మిగిలినది ఒకటే బడ్జెట్, మెయిన్ బడ్జెట్ 2018-19. దాని తర్వాత ఓటర్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది. దాని మీద పెద్దగా మనం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ బడ్జెట్ 2 రకాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొదటిది, ఈ బడ్జెట్ కు ముందు ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామ్యం ఉందో వాళ్ళు చెప్పిన హామీలు ఒకసారి చూడండి. సంస్కరణల మొత్తం మోగిస్తాం, వరాల జల్లు కురిపిస్తాం అసలు అని చెప్పి చారిత్రాత్మకమైన ఆ రోజు రాష్ట్రపతి గారి స్పీచ్ అయిన తర్వాత కూడా చారిత్రాత్మకం అని చెప్పి బడ్జెట్ అయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు బల్లలు తెరిచిన ఘటన మనం చూస్తా ఉన్నాం. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను, ఈ బడ్జెట్ నిజంగా చారిత్రాత్మకం. ఎందుకంటే మొట్టమొదటిసారి 93 సంవత్సరాల చరిత్రను కాలరాసి రైల్వే బడ్జెట్ నేను ఒక నిమిషం వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసిన పరిస్థితి కూడా మీరు చూడండి. స్పీచ్ అయిన తర్వాత చేయాలి కదండి, వాళ్ళు అటెన్షన్ డ్రా చేయాలంటే. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ను వాళ్ళు కలపడం జరిగింది. తర్వాత ఈ రోజు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ బైఫర్కేషన్ ను వాళ్ళు రద్దు చేశారు. కేవలం ఇప్పుడు పథకాల రహిత మరి విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఏమొచ్చా చెప్పమనండి. అమరావతికి ఇచ్చారా, లేకపోతే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం క్యాపిటల్ గెయిన్స్ రద్దు, కొండంత వీళ్ళకని పట్టడం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదండి. క్యాపిటల్ గెయిన్స్ ఎన్ని
కండిషన్స్ పెట్టారండి, వాళ్ళ రుణమాఫీ కండిషన్స్ లాగా ఉన్నాయండి అవి. అది ఎప్పుడు లోపల 2014 జూన్ ముందు ఉండాలి. అది 2 సంవత్సరాలు మాత్రమే, అది 2 సంవత్సరాలు మాత్రం. నిన్న రైతులందరూ ముఖ్యమంత్రి గారిని కలిసి ఏమన్నారు, 2 సంవత్సరాలు అయితే కుదరదండి, 5 సంవత్సరాలు ఇవ్వాలా, మీరు ఇంకా మౌలిక వసతులు కల్పించలేదు, దీనికి ఇంకా మీరు రోడ్లు వేయించాలా, దీన్ని డెవలప్మెంట్ చేయించాలి, అప్పుడు కానీ దీని రేట్లు పెరగవు, ఇప్పుడే మేము 2 సంవత్సరాల కాలంలో మేము ఈ రేట్లు ఎక్కడ పెరుగుతాయని. దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ భూములు ఏవి ఏదో మెట్ట భూములు కాదు, జరి భూములు కూడా. ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు 1000 గజాలు అయితేనేమి, 350 గజాలు అయితేనేమి, 1000 గజాలు 450 గజాలు మెట్ట భూములు జరు భూములకు వాళ్ళు ఇచ్చారు. దానికి ఈ ఇవ్వక ముందు కూడా అక్కడ రేట్లు అలాగే ఉన్నాయి, అది మర్చిపోకూడదు. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా ముఖ్యంగా వారు చెప్పిన దానికి దిశానిర్దేశం చేయడంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. ఏదంటే నగదు రహిత లావాదేవీల కోసం పోతా ఉన్నారు, టెక్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఈ రోజు రైతాంగానికి వాళ్ళే ఉన్నారు, రైతుల ఆదాయాన్ని 5 సంవత్సరాలు డబుల్ చేస్తారంట. వాళ్ళకున్న టైం ఎంత, వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పడం ఒక నిమిషం, ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు. రైల్వే ప్రాజెక్ట్స్ ఈరోజు చెప్పారు, పారదర్శకత లోపించింది. అసలు ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎక్కడ మాకు కొత్త ట్రైన్లు వచ్చినాయి, ఎక్కడ మాకు కొత్త స్టాపేజ్ వచ్చినాయి, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. అది కూడా ఏంటి, ప్రమాదరహితంగా రైతమైన రైల్వే లైన్ 3500 కోట్లు దాదాపుగా. వాళ్ళు జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పారు, వాళ్ళు కూడా ఇంకా రాలేదు, ఆయన కూడా స్పష్టత రాలేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ అది చాలా టెక్నికల్, 2 రోజులు పడుతుంది. నేను టెక్నికల్ సర్వీస్ ఒక నుంచి చెప్తాను, చాలా టెక్నికల్ సర్వీస్. అక్కడ విభజన జరగాలంటే పూర్తిగా మనకు సమాచారం ఉండాలి. ఈ రోజు వాళ్ళు ప్రజెంట్ చేసిన బడ్జెట్ లో అసలు పారదర్శకత కనపడలేదు, ఏ దిశలో పోయారనేది. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ చెప్పారు చూడండి, సంస్థలు చూడండి, ఏ సంస్థలైనా కూడా వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాకర్ మళ్ళీ చెప్తాడు, ఇప్పుడు 10 కోట్లు ఇచ్చారు, 20 కోట్లు ఇచ్చారు, 30 కోట్లు ఇచ్చారు, 40 కోట్లు. సార్ నేను ఒకటే చెప్తాను, ఐఐఎం కు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అండి? 1500 కోట్లు, 1500 కోట్లు, 1000 కోట్లు ఎక్కడ, 20 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు ఎక్కడ? ఎంత మాట్లాడినా స్లోగన్లతోటి నడుస్తున్నది ఇది. ఏదో ఒక స్లోగన్ ఇచ్చి దాన్ని ఎక్కువ ప్రచారం అవుతుంది. ఇప్పుడు మీరే ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? ముఖ్యంగా రైల్వేల విషయానికి వచ్చేటప్పటికి రైల్వే జోన్ ప్రస్తావన, లేకపోతే ఎప్పటి నుంచో విజయవాడ డివిజన్లు ఇవన్నీ ఏమి లేవు. ఒక 3400 కోట్లు కేటాయింపులు ఏవో కనిపిస్తున్నాయి. ప్యాకేజీ సంబంధించి చట్టబద్ధత గురించి ఏదో మాట్లాడతారా, లేకపోతే కేటాయింపులు పెంచుతారా అన్న దాని ప్రస్తావన కూడా లేదు. సో ఏంటి అంటే రిషి గారు, దీన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ని చూడాలని దయచేసి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, తెలుగుదేశం పార్టీ ఈ బడ్జెట్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నేను చెప్పినట్టుగా ఒక నెల ముందే, మామూలుగా ఫిబ్రవరి 28వ తేదీ నాడు బడ్జెట్ ప్రవేశపెట్టేదానికన్నా ముందు ఫిబ్రవరి 1 తీసుకురావడం జరిగింది. రెండో అంశం, రైల్వే బడ్జెట్ని దీనిలో ఓవరాల్ బడ్జెట్గా తీసుకు చూపించడం జరిగింది. అయితే రైల్వే బడ్జెట్కి గత చరిత్ర ఉండవచ్చు, లేకపోతే దాని నుంచి లెసన్స్. మూడో అంశం ప్రధానంగా 2 ప్రణాళికేతర ప్రణాళిక, ఈ 2 వ్యయాలను కూడా కలిపి దీనిలో చూపించడం జరిగింది. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సెంట్రల్ బడ్జెట్. ఈ దేశంలో ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి భారతదేశం 29 రాష్ట్రాలు కలిపి ఈ దేశం మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్గా చూపిస్తా ఉన్నాం. చూపించే క్రమంలో ప్రతి అంశం మన జిల్లాకి, మన ఊరికి, మన రాష్ట్రానికి సంబంధించింది కేంద్ర బడ్జెట్లో ఉండాలని కోరుకోవటం అనేది అత్యాశ. జిల్లాలకి ఊళ్ళకి అక్కర్లేదు, కొత్త రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఫామ్ అయింది. పర్స్పెక్టివ్ ఆఫ్ ది బడ్జెట్ ఓవరాల్ గా చూసినట్టే జూపీ గారు మీకు సపోర్టింగ్. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో 2 పార్టీలే నడపాలంటున్నారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చూస్తుంది, అంటే 2 పార్టీలు జరగాలి. అందుకని మరి రీజనల్ పార్టీలు ఎందుకండి? రీజనల్ పార్టీ అనేది ఆ రాష్ట్రం కోసం పనిచేస్తారు, అక్కడున్న ప్రజల కోసం పనిచేస్తారు, అక్కడున్న కష్టాల కోసం మాట్లాడతారు. సో అంటే జూపూడి గారు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇప్పుడు కేంద్ర మంత్రి ఆవేళ సుజనా చౌదరి గారు మాట్లాడారు, ఎక్స్పెక్ట్ చేసాము ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి చట్టబద్ధత గురించి ఏమన్నా మాట్లాడతారేమో, లేకపోతే విభజన అంశాల హామీల గురించి ఒకసారి ప్రస్తావన అని వారే అన్నారు. దాన్ని బట్టి ప్యాకేజీకి చట్టబద్ధతని ఈ బడ్జెట్ లో చూపిస్తారని మేమైతే అనుకోలేదు. మామూలుగా ఇది ప్రత్యేకంగా కేబినెట్ ద్వారా తర్వాత ప్రత్యేకమైన వాతావరణం దాన్ని తీసుకొచ్చి చూపిస్తారు. బట్ దే అష్యూర్డ్, వాళ్ళు ప్రామిస్ చేశారు. అరుణ్ జైట్లీ గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కేబినెట్ కి ఖచ్చితంగా ప్రామిస్ చేసిన అంశం, దాన్ని మేము సాధించి కూడా తీరుతాం. అయితే దానిలో ప్రతిపక్షాలు గొడవ చేయకుండా, ఎక్కడ గందరగోళం కాకుండా మాతో కలిసి వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇక్కడ ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోయేటువంటి నేపథ్యం ఏదైతే కనబడుతుందో ప్రతిపక్షాలకి, ఇది ఆ పార్టీలకు కానీ లేకపోతే ఆ రాష్ట్రాలకు కానీ మంచిది కాదు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్లో. సో ఈరోజు ఈ దేశంలో ఇచ్చినటువంటి బడ్జెట్ను చూసినట్లయితే ప్రధానంగా మనకు 3 అంశాలు కనపడుతుంటాయి. ఒకటి,
రూరల్ ఇండియాలో ఉన్నటువంటి రైతులను కానీ నరేగా లాంటి అంశాలతోటి దీన్ని చాలా సైంటిఫిక్ నేచర్లో తీసుకురావటం, అంటే కన్వర్ట్ చేసుకొని మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎక్కువ కూడా ఈ బడ్జెట్లో కనపడుతూ ఉంటాయి. దీన్ని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. అంటే ఈ ప్రపోజ్డ్ వాళ్ళ ప్రాజెక్ట్ కదా కదా ముందు ప్రపోజ్ చేశారా? చాలా అంశాలు ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంటాయి. సో వీటన్నిటిని ఈరోజు క్యాపిటల్ గెయిన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పన్ను, దీన్ని మీరు అనొచ్చు 2 సంవత్సరాలుగా ఇచ్చారు. ఈ లోపల అసలు రైతులు అత్యంత నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూమి అండి. షో మీ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో రైతులు ఒక ముఖ్యమంత్రి మీద కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి తమంతట తాముగా భూమిని సమర్పించిన నేపథ్యం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే జక్కంపూడిలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద హౌసింగ్ స్కీమ్ కింద చూడండి, పెద్ద ఎత్తున రాకపోవచ్చు కానీ ఆ స్కీమ్ అయితే ఉంది. ఆ మోడల్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రైతాంగ ఉద్యమాలకి పుట్టినిల్లు. అలాంటి ప్రాంతంలోనే రైతులు ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత చేసినటువంటి ఒక నమ్మకమైనటువంటి ప్రదర్శన ఇది. సో దానికి ముఖ్యమంత్రి గారు పెట్టినట్టు ప్రపోజల్. ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ లేదు, పోయింది ఏమీ లేదు అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటున్నారు వాళ్ళు. బడ్జెట్ ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది, అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాపీగా ఉన్నట్టే కదా ఓవరాల్ గా. అంటే అదే చెప్తున్నాం కదా. అయితే మాకు కావాల్సిన అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా రాబట్టుకునే నేపథ్యంలో మేము ఉన్నాం. రైల్వే జోన్ కానీ, లేకపోతే విజయవాడకి కావాల్సిన డెవలప్మెంట్ కానీ, లేకపోతే అమరావతి రాజధానికి కావాల్సిన డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా 1 by 1 వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. వీటికి బడ్జెట్ కి సంబంధం లేదు, అంటే సపరేట్ గా తీసుకుంటాం. ఈ బడ్జెట్ లో చేయించాల్సిన అంశం లేదు. ఇది బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత షో